సరినాడు నూతనముగా రక్షణ పొందినటువంటి ఒక సాటి విశ్వాసి సమాజంలో వారికంటూ ఎలాంటి ఒక స్థానము లేదు. వారు ఈనాడు కనబడుతున్నటువంటి హంగులు ఆర్భాటాలలాగా ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకోలేరు, ఒక శాంటా క్లాజ్ డ్రెస్ వేసుకోలేరు, కనీసం క్రిస్మస్ ట్రీ కూడా ఇంటి ముందు పెట్టుకోలేరు, కనీసం కేకు కూడా కట్ చేసుకోలేరు, కొత్త బట్టలు కూడా తొడుక్కోలేరు క్రిస్మస్కి. అలాంటి వారు ఏ విధంగా ఈ యొక్క క్రిస్మస్ని వారు సెలబ్రేట్ చేసుకోవాలి? నేను అదే చెబుతున్నాను కదా, అసలు అవన్నీ సెలబ్రేషన్ అవసరమే లేదు. ఏ విధంగా కూడా కొత్త బట్టలు లేవు, ఏమీ లేవు అనుకోండి, మోకరించి ప్రార్థించి యేసయ్యా నా కొరకు నీవు అవతరించినందుకు నీకు స్తోత్రాలు, అవతరించి నీవు చేసిన యజ్ఞం కొరకు నీకు స్తోత్రాలని ప్రభువును ఆరాధించి సింపుల్గా 2-3 కరపత్రికలు 4-5 తీసుకెళ్ళి యేసు ప్రభు జననము ఎందుచేత అనే సమాచారం ఉన్న సందేశాత్మక కరపత్రాలు బస్టాండ్ సెంటర్కు రైల్వే స్టేషన్కు పోయి ఒక 10 మందికో 5 మందికో ఇవ్వండి చాలు. అంతకు మించిన క్రిస్మసే లేదు. ఇవన్నీ ఇలా చేయమని బైబిల్లో రాయలేదే. మనం సంతోషం కొద్దీ ఏదో చేసుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఇంకేమి. అందుకే దేవుడు డబ్బులు ఖర్చు అయ్యే కార్యక్రమాలు ఏవి మనకు పెట్టలేదు. రూపాయి ఖర్చు కాకుండా మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. తర్వాత క్రైస్తవ జీవితం అంతా కూడా ఖర్చులతో ఏమి ఉండదు. యజ్ఞాలు యాగాలు మనకు ఉండవు. ఇష్టపూర్వకంగా ఇస్తే దశంభాగం ఇవ్వడం. అది ఇవ్వను అన్నా సరే వాడిని సంఘం నుంచి వెలివేయమని ఆజ్ఞ లేదు బైబిల్లో. దశంభాగాలు ఇవ్వనోళ్ళు కూడా ఎంతోమంది క్రైస్తవ సమాజంలో కొనసాగుతున్నారు. గనక ధనవంతులది కాదు క్రైస్తవ ధర్మం. ఎలాంటి ఖర్చు లేకుండా మనల్ని స్టార్ కమ్మన్నారు సార్. ఆ స్టార్గా నేను ఉండాలి సమాజంలో అంటే ఏమేం చేయాలి? వెరీ సింపుల్. మొట్టమొదట రక్షణ అయితే పొందాలి. నేను జన్మపాపిని కర్మపాపిని అని గ్రహించి నా కొరకు విమోచన క్రయధనము నా పక్షంగా చెల్లించిన రక్షకుడేసని గ్రహించి మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడి యేసయ్యా నా పాపాలు క్షమించు అని అడిగి ఆయన హృదయంలోకి రమ్మని చేర్చుకొని ఆయన ఆజ్ఞకు విధేయులమై నీటిలో వాక్యానుసారంగా బాప్తిస్మం పొందాలి. నంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. దేవుని చిత్త ప్రకారం ఆయన ఇచ్చే వరాలు పొందాలి. తర్వాత బుద్ధిమంతులు జ్ఞానవంతులు ఆకాశ మండలములోని నక్షత్రాల్లాగా ఉంటారని దానియేలు ప్రవచన గ్రంథము మనం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతాం. దానియేలు ప్రవచన గ్రంథము లాస్ట్ చాప్టర్ 3వ వచనం. బుద్ధిమంతులు అంటే జ్ఞానవంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇంకొకటి జ్ఞానము గలవారు నక్షత్రాలు అన్నాడు. ఇంకొకటి అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించేవారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. సువార్త ప్రకటించడము ద్వారా మనల్ని నక్షత్రాలుగా దేవుడు పరిగణిస్తాడు. ఇది మనకు ఉండాల్సిన 2వ లక్షణం. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఫిలిప్పీ 2:14-15-16, నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు ఎలా కనబడుతున్నారట? జ్యోతుల వలె కనబడుతున్నారు. కనుక ఈ 3 లక్షణాలు, జ్ఞానముతో నింపబడిన వాడు నక్షత్రం, సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలోకి నడిపించేవాడు నక్షత్రం, అలాగే జీవవాక్యాన్ని మోసుకు తిరిగేవాళ్ళు వాక్య సేవకులు నక్షత్రాలు. కనుక పౌలు, మార్టిన్ లూథర్, ఇంకా సెయింట్ అగస్టిన్, జాన్ వెస్లీ, విలియం కేరీ, ఇలాగా లెక్కకు మించినటువంటి నక్షత్రాల సమూహం ఉంది. భక్తి సింగ్ అయ్య గారు, మనం ఎరిగిన భక్తులు, పిఎం సమేలయ్య గారు,
ఆర్ఆర్కే మూర్తి గారు, ఇలాగా వీళ్ళందరూ నక్షత్రాలు. ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తారో, సువార్త ప్రకటిస్తారో, జ్ఞానంతో నింపబడతారో, లోకమందు జ్యోతులుగా కనబడతారు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు ప్రభు. అది దానికేం ఖర్చు కాదు, కాస్త మోకాళ్ళ ప్రార్థన అవసరం అంతే. అది జవాబు. ఓకే సార్.